జిల్లా ఎస్పీ గౌతమిశాల ఆదేశాలతో 102వ గూగూడు కుళాయిస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 600 మంది పోలీస్ బందోబస్తు కుళాయిస్వామి బ్రహ్మోత్సవం నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా నార్పల్ మండలం గూగూడు గ్రామంలో ఉన్న గూగూడు కుళాయిస్వామి 102వ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల బందోబస్తు కారణంగా అనంతపురం రూరల్ పోలీస్ సబ్ డివిజన్ పరిధి నుంచి డీఎస్పీ వెంకట శివారెడ్డి కుళాయిస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌతమిశాల ఆదేశాల మేరకు సుమారు 600 మంది పోలీస్ సిబ్బందిని 2 షిఫ్ట్ల ప్రకారం నియమించడం జరిగిందని తెలిపారు. ఇందులో ఒక అడిషనల్ ఎస్పీ, 2 డీఎస్పీలు, 10 మంది సీఐలు, 40 మంది ఎస్ఐలు అందరినీ కలుపుకుని 600 మంది గూగూడు కుళాయిస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం జరిగిందన్నారు. ఇందులో ముఖ్యంగా కుళాయిస్వామి, ఆంజనేయ స్వామి, అగ్నిగుండం, పార్కింగ్ ప్లేస్లలోనూ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని, అంతేకాకుండా గూగూడు నుండి నార్పల క్రాసింగ్ వరకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎక్కడ దొంగతనాలు జరగకుండా, పాకెట్ పికింగ్స్ జరగకుండా అక్కడక్కడ సీసీటీవీ ఫుటేజ్ ద్వారాను క్రైమ్ పోలీసు వారు పరిశీలిస్తున్నారన్నారు. వచ్చిన భక్తులు, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న క్యూ లైన్ దగ్గర ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం చేసుకుని సంతోషంగా ఇళ్లకు చేరుకోవాలని పోలీసులు ఎంతో పకడ్బందీగా జిల్లా ఎస్పీ గౌతమిశాల ఆదేశాలతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి, నార్పల్ ఎస్ఐ రాజశేఖర రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈసారి 102వ శ్రీ గూగూడు కుళాయిస్వామి ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. నార్పల మండలం గూగూడులో, ఇది అనంతపురం రూరల్ పోలీస్ సబ్ డివిజన్లో ఉంది. ఈ ఉత్సవాల బందోబస్తు నిర్వహణ నిమిత్తం ఈసారి మ్యాక్సిమం ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సుమారు మొత్తం 600 మంది పోలీస్ సిబ్బందిని 2 షిఫ్టుల్లో నియమించడం జరుగుతూ ఉంది. ఇందులో ఒక అడిషనల్ ఎస్పీ గారు, 2 డిఎస్పీలు, దాదాపు 10 మంది సిఐలు, 40 మంది ఎస్ఐలు అందరూ కలిపి 600 మంది సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టింది మన అగ్నిగుండం ఉన్న ప్రాంతం, తర్వాత కుళాయిస్వామి ఆలయము, అదేవిధంగా ఆంజనేయ స్వామి టెంపుల్, ఇక్కడ పోకుండా అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా పార్కింగ్ ప్లేసెస్ అక్కడ కూడా బందోబస్తు, పార్కింగ్ ప్లేసెస్లో హెవీగా వచ్చే వెహికల్స్ అన్నింటినీ కూడా క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసి ట్రాఫిక్ కంజెషన్ లేకుండా చేయడం అన్నది ప్రధాన ఉద్దేశం. దానికోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం ఎక్కడా కలగకుండా భక్తులకు ఇక్కడి నుంచి నార్పల క్రాస్ వరకు కూడా అక్కడక్కడ రూట్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దొంగతనాలు జరగకుండా చైన్ స్నాచింగ్స్, పాకెట్ పికింగ్స్ ఇవన్నీ లేకుండా క్రైమ్ పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీళ్ళంతా కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా స్వామివారి దర్శనం చేసుకొని హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళడానికి పోలీస్ శాఖ పరంగా చేయవలసిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. 19వ తేదీ వరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఎస్పీ గారి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.